హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయింది. అంతర్జాతీయంగా దేశ విదేశాలకు విమానాల రాకపోకలు ఇక తిరుపతి నుండి ప్రారంభం కానున్నాయి. 2017లో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు అప్పట్లో స్థలాల సేకరణకు రైతుల నుండి ఆయన సానుకూలంగా ముందుకెళ్లలేదు. రైతులు స్థలాలు ఇచ్చేందుకు రైతులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 153 కోట్ల ఖర్చుతో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రంగం సిద్ధం చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని ప్రోత్సహించడం జరిగింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి చొరవతో రైతులు కోర్టులో వేసిన కేసుల్ని గురుమూర్తి గారు రైతులతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి రైతులకున్న సమస్యలను సాల్వ్ చేసి ఆ పొలాలని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చేందుకు ఎటువంటి సమస్యలు లేకుండా అంతర్జాతీయ విమానాశ్రయానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఎంపీ గురుమూర్తి గారు దగ్గరుండి ఆ విమానాశ్రయానికి కావలసిన అత్యాధునికమైన నావిగేషన్ వసతులు కానీ అధునాధునమైన సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడంలో ఎంపీ గురుమూర్తి గారి చొరవ అభినందనీయం. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం రెడీ అయ్యింది. విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాస్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ అందించడం జరిగింది. అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా కనీస దృశ్యమానత 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది. గైలెడ్ యాంగిల్ ద్వారా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గింది. వీటి ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విమానాలు సజావుగా రాకపోకలు సాగిస్తాయని డైరెక్టర్ శ్రీనివాస్ గారు తెలిపారు. చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా తిరుపతిలో సురక్షితంగా విమానాలు ల్యాండ్ అయ్యేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు 2285 మీటర్ల పొడవు ఉన్న రన్వేను బలోపేతం చేసి 3810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న విమానాశ్రయాలలో ఉన్న రన్వేలలో ఇదే అతిపెద్ద పొడవైనది. తద్వారా బోయింగ్ 777, ఎయిర్ బస్ 330 వంటి అతిపెద్ద విశాలమైన విమానాలు ఇక్కడ దిగే అవకాశం ఉంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడుతూ ఆధునిక నావిగేషన్ పరికరాల ఏర్పాటు ద్వారా విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడ్డాయని గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధునాతన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ ద్వారా విమాన సర్వీసులు రాకపోకలు మరింత సులభంగా సురక్షితంగా మారతాయి. పెద్ద విమానాల రాకపోకలకు ఈ విమానాశ్రయం అనుగుణంగా ఉంటుంది. రాయలసీమ జిల్లాల నుండి గల్ఫ్కు వెళ్ళేవాళ్ళు మరియు ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు, కువైట్కి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుండి తిరుపతి నుండి డైరెక్ట్గా వెళ్ళొచ్చని తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర పరిశీలన కేంద్రం ఏర్పాటుకి గతంలో 2 సార్లు టెండర్లు పిలిచారు. ఆ దిశగా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారని గురుమూర్తి గారు వెల్లడించడం జరిగింది. కాబట్టి తిరుపతిలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో ఇక మీదట విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయాణికులు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రజలు తిరుపతి నుండి ప్రయాణం చేయవచ్చు. సుమారు 100 నుండి 200 విమానాల రాకపోకలు ఇక్కడ ఉంటాయి. చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలలో ఏదైనా సమస్యలు వస్తే డైరెక్ట్గా ల్యాండింగ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కల్పించారు. అన్ని అధునాతనమైన సౌకర్యాలు కల్పించారని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయటం జరుగుతున్నది. జై హింద్.